నోవే శంకర్, ఈ కండిషన్స్ నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు. అవును సార్, రాకేష్ కావాలని ఈ కండిషన్ పెడుతున్నాడు. మీరు మాత్రం ఒప్పుకోకండి. హలో 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 ఓనర్ గారు, రాకేష్ని నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి రమ్మని చెప్పండి. తాంబూలాలతో పాటు మా రాజీనామా పేపర్స్ కూడా అతని చేతిలో పెడతాం. శంకర్, ఏం మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్. శంకరు, బాగా ఆలోచించుకుని చెప్పు. మళ్ళీ కాదు కూడదని ఎవరు అడ్డుపడినా లేక చెప్పినట్టు జరగకపోయినా రాకేష్తో చాలా కష్టం. మళ్ళీ జన్మలో అభయమాయాల పెళ్లి జరగనివ్వడు. నీకే అనుమానం అక్కర్లేదు. ఈ శంకర్ మాట అంటే మాటే. నేను గౌరీ గారు రాజీనామా చేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. శుభం. అయితే మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగినట్టే. చూసావా రాకేష్, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టక ముందే నీకు అనుకూలంగా సిచ్యువేషన్ ఎలా మలిచేశాను. రియల్లీ గుడ్ జాబ్. నీ తెలివికి మెచ్చుకోవాల్సిందే. ఊరికనే మెచ్చుకుంటే సరిపోదు, డబ్బులు కూడా ఇవ్వాలి. డబ్బులా? నీది రివెంజ్ అన్నావు. రివెంజ్ రివెంజే, బిజినెస్ బిజినెస్. సర్లే, ఏదైనా తేడా వస్తే మాత్రం నీ చాప్టర్ క్లోజ్ అయిపోతాయి. ఏంటి శంకర్ ఇది? వద్దని చెప్తున్నా వినకుండా ఆ రాకేష్ పెట్టిన కండిషన్స్ ఎందుకు ఒప్పుకున్నావు? నాకు నచ్చలేదు ఇది. వర్ధన్ కుటుంబానికి నువ్వు అండగా ఉన్నావని, నీ అడ్డు తొలగించాలని ఈ కండిషన్లు పెట్టాడు. అవును సార్, మీరు చాలా తొందరపడ్డారు. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణం అభయ్ మీద, అక్కి మీద కుట్రలు చేస్తారు. వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వరు. బాబాయ్, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ముందు అభయ్ మాయల పెళ్లి జరగనివ్వండి. ఆ తర్వాత అన్ని వాటంతటవే మారతాయి. ఏమి మారవు శంకర్, మారవు. ఇదంతా కుట్ర. అయినా నీ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ అదే మాట అంటారేంటి సార్? ఇది నా ఇల్లేంటి? మీరు రమ్మంటే వచ్చాను. ఇప్పుడు రాకేష్ కాకపోయినా మీరు పొమ్మన్నా సరే పోవాల్సిందే కదా. మిమ్మల్ని ఎవరు పొమ్మని చెప్పరు సార్. బాబాయ్, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.